నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. సమాజంలో అత్యంత అడుగున ఉంటూ చెత్త సేకరణ ద్వారా జీవనం సాగిస్తున్న వారి బతుకుల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా గుంటూరులో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం చెత్త సేకరణ వృత్తిలో ఉన్న వారికి ఆ పని నుండి విముక్తి కలిగించి వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను చూపించడం ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం. అనారోగ్యకరమైన వాతావరణంలో పనిచేస్తున్న వారికి సామాజిక భద్రతతో పాటు గౌరవప్రదమైన ఆదాయ మార్గాలను కల్పించాలని డిపిఆర్సి ప్రతినిధులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అల్లాడి దేవకుమార్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్. ఈరోజు దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో మరి ఎవరైతే రోడ్డు మీద దొరికే వేస్టే తమ జీవనాధారంగా బ్రతుకుతున్నారో వారికి, మరి అదేవిధంగా మరి వెంట్రుకల్ని మరి సామాన్లకి ఎక్స్చేంజ్ చేస్తూ మరి స్ట్రీట్ వెండర్స్గా ఉన్న మహిళలకి, అదేవిధంగా ఇంకా అసంఘటిత రంగంలో మరి ఎవరైతే మరి చాలా దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మరి జీవనోపాధులు కల్పించాలనే లక్ష్యంతో దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఒక 20 మందికి మరి 4 చక్రాల బళ్ళు అనేది ఇస్తూ ఉన్నాం. అంటే వీటి ద్వారా వాళ్ళు మరి ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఇంకా ఇతర ఏదైతే ఉన్నాయో వాటిని అమ్ముకొని తమ జీవన పరిస్థితులను మెరుగుపరుచుకుంటారనే ఉద్దేశం. మరి అదేవిధంగా ఎవరైతే హెయిర్ పికింగ్ చేస్తున్నారో మరి వాళ్ళు ఆ హెయిర్ను తీసుకోవడానికి వీలుగా మరి ఈ అల్యూమినియం వెజల్స్ని ఎక్స్చేంజ్గా ఇస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మరి వాళ్ళు చేసే వ్యాపారాన్ని ఇంకా మరి శక్తీకరించాలనే ఉద్దేశంతో ఈ అల్యూమినియం సామాన్లన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ప్రత్యామ్నాయ జీవనోపాధి, అంటే వాళ్ళు ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకా మెరుగైన ఉపాధి కావాలి, మేము మరి ఈ టిఫిన్ సెంటర్స్ పెట్టుకుంటామని చెప్పేసి కూడా చాలామంది ముందుకు వచ్చారు. మరి వారి కోసం ఇట్లా టిఫిన్ బళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకించి ఇది అత్యధికంగా మరి 90% మంది మహిళలనే మరి గుర్తించాము. మరి వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళు తమ ఆదాయాన్ని మెరుగుపరుచుకొని ఒక మంచి జీవితం వైపుకి అడుగులు వేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో మొదలైన ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ నెల 23వ తేదీన ప్రారంభమై వచ్చే నెల 17వ తారీఖు ఎగ్జామ్స్ ముగుస్తాయి. ఏపీ వ్యాప్తంగా 4,87,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ఎగ్జామ్ సెంటర్స్లో వైద్యం, మంచినీరు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణను గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఎగ్జామ్ సెంటర్లలో కాలేజ్ సిబ్బందితో పాటు పోలీసులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్ సిలిండర్తో హాస్పిటల్ బెడ్పై నుండి పెన్షన్ రావట్లేదని గ్రీవెన్స్కి వచ్చిన వృద్ధురాలు. ఏం లేదండి, ఇది ఐడి హాస్పిటల్లో చూపించున్నాము. కొన్ని మెడిసిన్స్ ఏమో బయట రాస్తున్నారని కలెక్టర్ గారితో వచ్చాము. పింఛన్ కోసం వస్తే కలెక్టర్ గారేమో మెడిసిన్ ఏమో ఫ్రీగా ఇప్పిస్తామని చెప్పారు. అది మేము వచ్చింది ఏమో పింఛన్ ఏమైనా ఇస్తారేమో అని, ఇంట్లో ఆర్థిక సహాయత ఎవరు లేరు, ఎవరు సంపాదించే వాళ్ళు లేరు అని చెప్తే కలెక్టర్ గారేమో ఇలా మెడిసిన్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇప్పిద్దామని చెప్పారు. అది గతంలో ఈ పెన్షన్ కోసం ఎన్నిసార్లు తిరిగారండి? ఇదే ఫస్ట్ టైం అండి రావడం. రాగానే కలెక్టర్ గారేమో స్పందించాను. కలెక్టర్ గారే బయటికి వచ్చి కేసుని చూసి కలెక్టర్ గారే స్వయంగా ఇది చేశారు. పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆనందపేట నుంచి వచ్చామండి, గుంటూరు పొన్నూరు రోడ్డు. అది పేషెంట్కి కావాలండి, ఊపిరితిత్తులు 2 పాడైపోయి ఉన్నాయి కాబట్టి అది 24 గంటలు కంపల్సరీగా కావాల్సింది. ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు? ఇది 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏం చేయమన్నారు కలెక్టర్ గారు? అది హాస్పిటల్కి వెళ్తే వాళ్ళే ఏమో మెడిసిన్, ఆక్సిజన్ 2 ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. దశాబ్దాల క్రితం రద్దయినటువంటి భూ చట్టాన్ని చూపించి హక్కుదారులైన రైతులు భూములు లాక్కుంటున్నారని వాపోయిన రైతులు. నేను ఒట్టిచేరుకూరు మండలం చవళమూడి గ్రామం అండి మాది. అయితే ఏనాం భూముల సమస్య మాది 2016-22 A1Cలో వేసారండి మా ల్యాండ్స్ని. అయితే దాని గురించి తిరుగుతూ ఉన్నాము. 2023లో రీసర్వే అప్పుడు ముందస్తు సమాచారం తెలియజేయకుండా, 9(2) నోటీసులు ఇవ్వకుండా మా భూముల్ని ఎండోమెంట్ వాళ్ళ పేరు మీదకి ఎక్కిచ్చేశారండి. ఎక్కిచ్చేసిన తర్వాత ఎందుకు ఎక్కిచ్చారని చెప్పి జీవో అంటే 310 జీవో అన్నారండి. ఆ 310 జీవో గురించి మేము తీసుకొని 310 జీవో గురించి చదివితే ఇంగ్లీష్లో ఉంది.
తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు మాకు ఏం చెప్పారంటే 2013కు ముందు రైతువారీ పట్టాలు ఇచ్చి ఉంటే అవి చెల్లుబాటు అవుతాయి అని అన్నారు. సర్వీస్ ఇనామాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి అండి, 1910లోనే ఆర్ఎస్ఆర్లో రైతువారీ కాలంలో రైతువారీ పట్టాదారు కాలం ఉంటుంది. పట్టాదారు కాలంలో ప్రైవేటు వ్యక్తుల పేరు రైతుల పేర్లు ఉన్నాయి. రిమార్కుల కాలం ధర్మాదాయం ఉంది. ధర్మాదాయం అంటే 1910 అంటే బ్రిటిష్ కాలం, మన స్వతంత్రం రాకముందు. అప్పుడు బ్రిటిషర్స్ ఇచ్చారా లేకపోతే ఈనాందారులు అప్పుడు జాగీర్లు ఇచ్చారా, ఎవరు ఇచ్చారనేది ఎవరికి తెలియదు. దాంట్లో ఏముంది, ధర్మాదాయం ఉంది. ఇక్కడ పేరు ఎవరిది ఉంది, పట్టాదారు కాలం మాయ ఉన్నాయి. మా భూములు ఉన్నప్పుడు పట్టాదారు కాలం తీసేసి మమ్మల్ని రిమార్కుల కాలం ధర్మాదాయం, అది ధర్మంగా ఎవరో ఇచ్చిన భూములు. ఈ ఎండోమెంట్ వాళ్ళు వచ్చి దీన్ని పట్టాదారు కాలం 1Bలు అడంగులు మొత్తం మార్చేసి వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. రాసుకొని ఇప్పుడు మమ్మల్ని ఈ గ్రీవెన్స్ చుట్టూ తిప్పుతున్నారు. వాళ్ళకి ఏమైనా జీవోలో ఏమైనా క్లారిటీగా ఉందా? ఇప్పుడు ఈ చట్టం అనేది ఎప్పుడు తీసేశారు ఏంటి? 1956లో ఈనాం వ్యవస్థ రద్దు, రైతువారీ చట్టం 1956లో వచ్చింది. 1956 రైతువారీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా ఈనాం అనేది ఆగిపోయింది కదా అక్కడతోనే. మళ్ళీ ఇలా కొత్తగా ఈనాం 2023లో ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఈ మా భూములని, ఈ భూములు ఎంతకాలం నుంచి ఉన్నాయి, దాని మీద ఏమన్నా లోన్స్ కానీ ఇట్లాంటి ఏమన్నా లావాదేవీలు జరిగాయా? 125 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. 50 సంవత్సరాల నుంచి శిస్తులు కడుతున్నాము. 1970 కంటే ముందర నుంచి శిస్తులు కడుతున్నాం ఈ భూములకి. మాన్యువల్ అడంగులు మాకు 50 సంవత్సరాల మాన్యువల్ అడంగుల్లో మేము ఉన్నాము. ఈ మళ్ళీ రిజిస్ట్రేషన్లు అయినాయి, సేల్ డీల్ ద్వారా కొనుక్కొని ఉన్నాము, గవర్నమెంట్ శిస్తులు కట్టి ఉన్నాము. ఏ సర్వే మామూలుగా రిజిస్టర్ ఆఫీస్ ఉంది కదా, ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయబడవు అంటే మాకు వేరే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు నష్టపోరు కదండి. ఇప్పుడు ఆ రోజు మీరేమో అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి అక్కడ జీవోలు ఏమో క్లారిటీగా ఏమి ఇవ్వాల, కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు నష్టపోతున్నారు. వీళ్ళకి ఏమీ సమాధానం చెప్పకుండా జీవో వచ్చింది 310 జీవో, ఇవన్నీ మీరు నష్టపోవాలంటే గవర్నమెంట్ చదువుకున్న వ్యవస్థలు కలెక్టర్లు మొత్తం ఈ రైతువారీ పట్టా ఇచ్చేటప్పుడు అండి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ముగ్గురు సర్వే జరిపిగానే ఆ రైతు ఎలిజిబుల్లా కాదా అని చెప్పని నిర్ధారణ చేసి రైతువారీ పట్టా ఇస్తారు రైతులకి. అలాంటి ఇచ్చినట్టు ఇప్పుడు వచ్చి రద్దు చేస్తున్నారు. మరి ఆ రోజు వాళ్ళు కలెక్టర్, ఆర్డీఓ, మరి ఎంఆర్ఓ వీళ్ళు చేసిన సర్వే అంతా డూప్లికేటా? మరి ఇప్పుడు రైతువారీ పట్టాలను నిషేధం అన్నారు అని చెబుతున్నారు వాళ్ళు. మరి నిషేధం అయితే ఆ వ్యవస్థ కోర్టు ఇచ్చిన జీవో ఎలా రద్దు అయిపోద్ది? రద్దు అయిపోయిందా? సరే రద్దు అయిపోతే క్లారిటీగా తెలియజేయండి రైతులకి, న్యూస్ పేపర్ ద్వారాగా లేకపోతే ఛానళ్ళ ద్వారాగా ఏ జీవోలు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయి ఇవన్నీ క్లారిటీగా తెలియజేయాలి రైతులకి. అసలు ఏమీ లేకుండా న్యూస్ పేపర్లో ఏమి సమాధానం లేకుండా ధర్మాదాయం అని చెప్పని ఉంటే మాదే అంటే ఏనాములు ఉన్నాయి, ఏనాం ఫేర్ రిజిస్టర్ ఉంటుంది. దేవాదాయ ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి ఒక ఏనాం ఫేర్ రిజిస్టర్ అనేది ఉండేది. దాంట్లో వాళ్ళ దేవాలయ భూములు మాత్రమే ఉంటాయి. ఆ లిస్ట్ తీసుకొచ్చాం, అందులో ఆ నెంబర్ లేవు, మా నెంబర్ లేవు. తర్వాత ఏమన్నారు, ఏనాం బీ తెచ్చుకోండి అని అన్నారు. ఏనాం బీకి పోయాం, అవి లభ్యతలు గవర్నమెంట్ దగ్గర ఉండాల్సిన రికార్డులు మొత్తం మాయమైపోయినాయి, ఎక్కడ ఆఫీసుల్లో దొరకట్లా. గవర్నమెంట్ దగ్గరే భద్రతంగా లేని కాగితకాలను పట్టుకొని మమ్మల్ని 5 తీసుకురండి అంటే మాకేమైనా ఇచ్చారు? అప్పట్లో కాగితకాలం మాకేమి ఇవ్వాల, అవన్నీ గవర్నమెంట్ దగ్గర పెట్టుకున్నారు. ఇలా పోయినాయి అంటున్నారు, అవపట్లేదు అంటున్నారు. దీనికి మమ్మల్ని భూములకి సంబంధించి పట్టాలు లేదంటే పాస్బుక్లు అన్నీ ఉన్నాయి మీ దగ్గర? 1Bలు, అడంగళ్ళు, మళ్ళీ పోతే బ్యాంకుల్లో లోన్లు ఇప్పుడు కూడా రన్నింగ్లోనే కట్టలే. మేము ఇంకా 2016 నుంచి లోన్లు కట్టకుండా వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాం. అవి భూములు బ్యాంకుల్లోనే ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు లావాదేవీలు జరిగి ఇవాళ కొత్తగా ఒకటి ప్రొఫార్మా ఏ అని చెప్పని ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ప్రొఫార్మా ఏలో 2023 ప్రకారంగా రైతువారీ వ్యవస్థ రైతువారీ పట్టాలను వెనక్కి చేసుకొని ఈ భూములన్నీ మేము తీసేసుకున్నాం, ఇవన్నీ మాకు రిజిస్టర్ చేయబడిన భూములు అని చెప్పి ఎండోమెంట్లో ప్రొఫార్మా ఏ అని ఇచ్చారు. దాంట్లో 23, 25, 38, 43 సెక్షను వాటి ప్రకారంగా ఈ మాకు రిజిస్టర్ చేయబడిన భూములు. ఈ 10 నోటీసు ద్వారాగా ముందస్తు సమాచారం మాకు తెలియజేయగలరు, రీసర్వే జరిగేటప్పుడు ముందస్తు సమాచారం మాకు తెలియజేయగలరని చెప్పని ఎంఆర్ఓ గారిని ద్వారాగా కోరారు. వాళ్ళు సర్వే జరిపినట్టుగా వాళ్ళకి ఇచ్చేశారు. అంటే మేము 100 సంవత్సరాల నుంచి ఉన్న రైతులను పోయాం, మాకేం ఇన్ఫర్మేషన్ లేదు. ఏంటంటే ఎండోర్స్మెంట్ అన్నారు, మీ దగ్గరే ఉందా ఈ సమస్య? రాష్ట్ర వ్యాప్తంగా ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇప్పుడు మన అనగాని సత్యప్రసాద్ గారు మదర్ల్యాండ్ భూమి అనేది దేవుడు ఇది ఇచ్చింది, రైతులు కన్నబిడ్డలాగా చూసుకుంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీటింగుల్లో చెప్పారు, ఇది మేము చేస్తున్నాం అని అంటారు. ఎప్పుడు చేస్తున్నాము మదర్ల్యాండ్, మదర్ సెంటిమెంట్ అని అంటారు తప్పితే ఇంతవరకు ఏం లేదు. ఎప్పుడు చెప్పినా కానీ ఇది మరి పట్టాదార కాలంలో ఉన్న రైతుల పేర్లు, రైతులు ఏమైపోతారు, ఈ పట్టాదార కాలం గురించి అసలు ఏం చెబుతున్నారు? ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఉన్నాయి పట్టాదారులో. ఈ ఆర్ఎస్ఆర్ 1910 బ్రిటిషుల కాలంలో అవి తీసేసేస్తారు, వాళ్ళకి రికార్డులో లేకుండా తీసేసేస్తారా? మళ్ళీ ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నారు 2023 అప్పుడు జగన్ సర్వే అప్పుడు మొత్తం భూములు లాక్కున్నారు. ఎంతసేపటికి వాళ్ళు లాక్కున్నారు, బాగానే ఉంది. మీరు వీటి గురించి ఇంతవరకు విశ్లేషణ చేయట్లా. ఏది రైతువారి పట్టాలు ఉన్న భూములు, ఏనా భూములు ఏమైపోతాయి, ఈ ఎవరికి రైతులకు వర్తిస్తాయా ఎండోమెంట్గా? ఎండోమెంట్ వాళ్ళు చుక్కలు చూపిస్తున్నారు మాకు.
ఇవన్నీ మాయని సుక్కలు చూపిస్తున్నారు ఎండోమెంట్ వాళ్ళు. ఒక్కదానికి న్యూస్ ఇవ్వరు, ఒక కాగితానికి సమాధానం ఈ పరిష్కరించ వీలు పడవు, ఈ పరిష్కరించ వీలు పడవు అనే సమాధానం తప్పితే రెండో సమాధానం రాదు ఎండోమెంట్ దగ్గర నుంచి. కాదండి, ఎంతమంది దీనివల్ల నష్టపోతున్నారు, ఎంతమంది ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతున్నారు మీకు తెలిసి? నాకు తెలిసి మా మధ్యలోనే ఒక 200 ఎకరం ఉంది. అసలు ఈ మామూలుగా ఏనాము దాంట్లో ధర్మాదాయం అని ఏమి లేకుండా కొన్ని భూములు అట్లాక్కుని ఉన్నారు. కొన్ని ఎండోమెంట్ వాళ్ళు భూములు అమ్మిన భూములను కూడా మళ్ళీ తీసుకెళ్లి దాంట్లోనే పడేశారు. అంటే ఎండోమెంట్ వాళ్ళు భూములు కలెక్టరు ఆర్డీఓ వీళ్ళు హయాంలో వాళ్ళ పెట్టుకొని ఒక పాటలు పెడతారు. పాటలు పెట్టినప్పుడు ఆ భూములు ఏమవుతాయంటే ఆటోమేటిక్ పాటలు జరిగి ఆ భూములు రైతు కొనుక్కున్నారు. ఆ భూములను కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకు ఎండోమెంట్లో వేసేసారు. అన్ని ఇప్పుడు ఆ రైతులు తిరుగుతున్నారు. ఒక ఎకరం ఎండోమెంట్ 10 ఎకరాలు ఒక ల్యాండ్ ఉందనుకోండి, దాంట్లో ఒక ఎకరం ఉందనుకోండి, ఏది దేవాదాయ శాఖ వాళ్ళది ఒక ఎకరం ఉందనుకోండి, ఈ 10 ఎకరాలు మొత్తం దాంట్లోనే పెడుతున్నారు. వీళ్ళు తిరుగుతున్నారు ఈ 10 ఎకరాల వాళ్ళు. ఇంత 2016 నుంచే ఇంత వ్యవస్థ ఇట్లా జరుగుతుంటే పైన జీఓఎంఎస్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇస్తున్నారు. ఏ తప్పితే ఇంతవరకు వేరే మార్గం అనేది మాకు అవపట్ల. ఇప్పుడు 2016 నుంచి అంటున్నారు, ఇప్పటి వరకు ఎన్నిసార్లు అధికారుల వెంట తిరిగారు? నేను 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నానండి. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. ఈ భూములు అయితే 2013 స్టార్ట్ అయినాయండి. అసలు వ్యవస్థ స్టార్ట్ అయింది 2013 అయితే 2016లో పడేశారు. 2019లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో జీవో వచ్చిందని చెప్పని అప్పుడు రాష్ట్రపతి రాజ్నాథ్ కోవింద్ గారు ఉన్న టైంలో రిలీవ్ అవుతుంది అని అన్నారు. మళ్ళీ తీసుకెళ్ళి జగన్ టైంలో, అసలు జగన్ టైంలో అయితే రికార్డులు మొత్తమే మారిపోయినాయి. అసలుకి మా పేర్లు కూడా లేవు కనీసం చెప్పుకోవడానికి. ఎప్పుడు మార్చేశారో కూడా మాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నాం అంటున్నారు. వారికి కాలయాపనే జరుగుతుంది. ఎంతసేపు 22 అసైన్మెంట్ ల్యాండ్స్ వాటి గురించి మాట్లాడతారు. మరి ఈ ఏనాం భూముల్లో రైతువారి పేర్ల మీద ఉన్న రైతువారి పట్టాలు ఏమైపోతాయి? రిమార్కుల్లో ధర్మాదాయం ఉన్నంత మాత్రం అది వాళ్ళదేనా? మరి ఏనాం ఫెయిర్ రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో లేదు. ఏనాం క్విట్ రేట్ రిజిస్టర్ అంటారు, అది తెచ్చుకోమంటారు. అసలు ఏనాం దేవాదాయం కింద లేకపోయాడు. ఇప్పుడు క్విట్ రేట్ రిజిస్టర్ ఎక్కడి నుంచి వచ్చిందండి మాకు? 25, 38, 43 రిజిస్టర్లు ఈ ఎండోమెంట్ వాళ్ళ దగ్గర లేవు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అవసరమైతే ఇప్పుడు కూడా మేము ఎక్కడో లోగడ ఉన్న 25, 38 రిజిస్టర్లు ఉంటాయి కదా, ఎక్కడో ఒకసారి ఖాళీ చూసి లోగడ ఉన్న సంవత్సరాలు ఉంటాయి కదా, 2017, 2016 అట్ట, ఎక్కడో ఒకసారి చివరి పేజీలో రాసేస్తామయ్యా, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, 43 ఇప్పుడు రాస్తాం మిమ్మల్ని అని చెప్పని మాట్లాడుతున్నారు ఎండోమెంట్ వాళ్ళు. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వస్తే ఏమన్నారు? ఈ అర్జీ పెట్టారా? అర్జీ మొన్న 2 నెలల కింద ఇచ్చానండి. ఇది సర్వేయర్ గారికి ఇచ్చారు. ఇది సర్వేయర్ గారికి ఇస్తే సర్వే గారి మా పరిధిలోని అంశం కాదు. మీరు సర్వే డిపార్ట్మెంట్కి సంబంధించి సర్వే కొలతలు అయితే మేము చేస్తాం. కానీ ఇది పై అధికారులకు మీరు ఏమని చెప్పారంటే ఏనాం భూముల గురించి మొత్తం పేపర్ ద్వారాగా అడిగారు, లేదా న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేయాలి, ఏం జీవోలో ఏమున్నాయి, జీవోలు ఎవరికి వర్తిస్తాయి అని అడిగారు. అది మా పరిధిలోని అంశం కాదని చెప్పని మొన్న ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఆ ఎండార్స్మెంట్ని ఇప్పుడు నేను మళ్ళీ కలెక్టర్ గారిని అడుగుదామనే వచ్చాను దీని మీద. ఏమండి మరి వాళ్ళు సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి దీంతో సంబంధం లేదంట, మరి ఈ 310 జీవో అసలు ఏంది, అసలుకి దాంట్లో ఏముంది, అసలుకి 2023 310 జీవోలో ఏముంది, అసలుకి రైతులకి ఏమైనా అవైలబుల్గా ఉన్నారా, లేదా రైతుల భూములు లాక్కుంటున్నారా, ఏదైనా క్లారిటీగా పెట్టి ఒక అప్లికేషన్ రాద్దామని చెప్పి ఇప్పుడు వచ్చాను. మీ న్యూస్ ఛానల్ ద్వారా మిమ్మల్ని ఎప్పుడో నేను న్యూస్ ఛానల్ చాలా నుంచి అడుగుతున్నా, ఎవరన్నా మేము చెప్పి బాధను వినిపించండి మామూలుగా ఛానల్ ద్వారా అని చెప్పని. మీరే ఫస్ట్ టైం వచ్చారండి మాకు వినిపించడానికి మా బాధని. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మా మ్యాటర్ మొత్తం వచ్చేటట్టు చూడండి. అసలు ముందు రైతువారి పట్టా అంటే ఏంది, రైతులకు ఉన్న పట్టాదారుని తీసేస్తారా పట్టాదారు కాలంలో నుంచి? ఇది ఒకటి మాత్రం మెయిన్గా అనగాని సత్యప్రసాద్ గారు దీనికి వివరణ ఇస్తే బాగుండిద్ది, మేము ఇబ్బందులు పడకుండా. కౌలు రైతులను కష్టాలను గుర్తించి గుర్తింపు కార్డులు మరియు వ్యవసాయ కార్మికులు పేదల కష్టాలను గుర్తించి ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్కు అర్జీ పెట్టిన రైతు కౌలు, రైతు వ్యవసాయ కార్మికుల సంఘాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే కౌలు రైతులకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులు ఇచ్చి అందరికీ పంట రుణాలు ఇస్తామని చెప్పారు. ఎందుకంటే సాగు భూమిలో 70% కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కానీ కౌలు రైతులకి గుర్తింపు కార్డులు కానీ పంట రుణాలు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది. అందుకని మా డిమాండ్ ఏంటంటే సీసీఆర్ కార్డులు ఉన్నటువంటి ప్రతి రైతుకి కౌలు రైతుగా గుర్తించి అతనికి గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వాలి అనేటువంటిది ఫస్ట్ డిమాండ్. బ్యాంకర్స్ తోటి మీటింగ్ చేస్తున్నారు కలెక్టర్ గారు, అన్నీ చేస్తున్నారు, వాళ్ళు కూడా మేము ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఎవరికి ఆ రకంగా ఇవ్వట్లా. కాబట్టి అది ఒకటి. కౌలు రైతులకి అన్నదాత సుఖీభావం ఉంది కదా, అది కౌలు రైతులకు వర్తింపు చేయాలా. 170% భూమిని వాళ్ళు చేస్తుంటే 70% రైతులు కౌలు రైతులైతే అన్నదాత సుఖీభావ పంట పండించినటువంటి వాళ్ళకి ఇస్తే ఉపయోగం ఏముంది? కాబట్టి అన్నదాత సుఖీభావ కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు
మన గుంటూరు జిల్లాలో పతకాకాని సుందరయ్య నగర్లో 17 ఏళ్ల క్రితం ఇళ్ళు వేసుకున్నారు ప్రభుత్వ భూముల్లో. అట్నే ఆత్మకూరులో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు నగర్ అని చెప్పేసి ఉంది, అక్కడ కూడా 15 ఏళ్ళు అయింది ఇళ్ళ వేసుకొని. ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకున్నటువంటి పేదలందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్. మూడోది ఏంటంటే లంక భూముల రైతులు ఎప్పటి నుంచో కత్తి చంద్రయ్య గారు ఉన్నప్పటి నుంచి, కలెక్టర్గా ఉన్నప్పటి నుంచి కౌలు రైతులు చాలామంది లంక భూములు పేదలు సాగు చేసుకుంటున్నారు. ఆ లంక భూములకి ఇండివిజువల్ పట్టాలు ఇవ్వమని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పటికి 20 సార్లు 30 సార్లు అధికారుల్ని, అక్కడ లోకల్గా ఉన్నటువంటి అధికారుల్ని వాళ్ళని కలిశారు, కానీ ఇంతవరకు పట్టాలు ఇవ్వాల. అదేవిధంగా ఈరోజు CCI కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనాలా, కానీ పత్తి కొనడం ఆపేశారు. ఎవరో ప్రైవేట్ రైతులకు తక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు. శనగల కొనుగోలు కేంద్రం కూడా పెట్టాలా, శనగ రెడీ అవుతుంది, శనగ వస్తుంది, ఆ శనగల కొనుగోలు కేంద్రం కూడా పెట్టాలా. ఈ రకంగా కౌలు రైతులు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యని, ఆ రైతులు ఎదుర్కొనే ప్రతి సమస్యని, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొనే ప్రతి సమస్యని పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఇంకో ముఖ్యమైనటువంటి సమస్య కూడా ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని చెప్పేసి పెట్టింది. దాన్ని మహాత్మా గాంధీ పేరు తీసేశారు. పేరు తీసేయటమే కాకుండా దానికి రాష్ట్రాల మీద భారం పడే విధంగా, ఇంతకుముందు 10% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకునేవి, 90% కేంద్ర ప్రభుత్వం పెట్టుకునేది. ఇప్పుడు మార్చినటువంటి చట్టం ప్రకారం 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి. దీనివల్ల రాష్ట్రాల మీద భారం పడుతుంది. ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడదు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు, భారం పడుతున్నా కూడా చూస్తూ ఊరుకుంటున్నారు, కానీ కేంద్రాన్ని గురించి ఏం మాట్లాడట్లా. అందుకని ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి పాత పద్ధతిలోనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్స్.